ప్రతి సోమవారము జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజాపాలన మాత్రం సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఆనపల్లి రాంబాబు గారితో మాత్రం ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యల కొరకు ప్రతి సోమవారం కూడా కలెక్టర్ వినతులు సమర్పిస్తున్నారు. అయితే వినతులు సమర్పిస్తున్న టైంలో మాత్రము గతంలో కంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా రావడం తగ్గించారు. ఎందుకంటే సమస్యల పరిష్కారం కొంత జరగడం కూడా కొంత ఇబ్బందికరంగా జరుగుతుంది. ఆ అలసత్వం కూడా ఉందని వాళ్ళు ఎవరు కూడా రావడం లేదు. అంతేకాదు మనం చూస్తున్నాము ముఖ్యంగా రెవెన్యూ ఆఫీసు రెవెన్యూ కావచ్చు, లేకపోతే వైద్య శాఖ కావచ్చు, లేకపోతే విద్యుత్ శాఖ కావచ్చు, ఇవన్నిటి కూడా ఈ మూడు కూడా దాంతోపాటు ఇరిగేషన్ శాఖ కూడా మొత్తం అస్తవ్యస్తమని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నాము గత నెల రోజుల కింద సూర్యాపేట జిల్లా మోతేరు మండలము ఎంఆర్ఓ ఆఫీసులో కూడా రెవెన్యూ ఆఫీసులకు సంబంధించినటువంటి ఫైళ్ళ విషయంలో మాత్రము ఎంఆర్ఓతో పాటు ఆర్ఐఎల్ని కంప్యూటర్ ఆపరేటర్ని కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం వైద్య శాఖ చూస్తే మాత్రము ఇక్కడ వైద్య శాఖలో కూడా మనం చూస్తున్నాము స్కానింగ్ సెంటర్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ఇదంతా కూడా చేసినటువంటి తతంగం అంతా కూడా భావి ప్రపంచానికి తెలిసింది. అదేవిధంగా దాంతోపాటు పోలీసు వ్యవస్థ కూడా తెచ్చుకొని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యాపేట టౌన్లో చేసినటువంటి సిఐ కావచ్చు, లేకపోతే సూర్యాపేట డిఎస్పీ కావచ్చు, వాళ్ళ ఇద్దరు కూడా ఏసీ పట్టుబట్టారంటే అసలు ఎంత అవినీతి పాల్పడుతుందో మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇంకొక 10 రోజులు అయితే విద్యాశాఖ మాత్రం ప్రారంభమవుతుంది. కానీ ఎక్కడ కూడా విద్యాశాఖ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే మనం చూస్తున్నాము వైద్య శాఖకు సంబంధించినటువంటి కోట చలాన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆయన సస్పెండ్ చేయడం, అది బదిలీ చేయడం జరిగింది. కానీ విద్యాశాఖపై మాత్రం ఎందుకు ఇంకా జిల్లా కలెక్టర్ గారు ఇంకా స్పందిస్తున్నాడు? ఎందుకంటే ఎక్కడ కూడా బడిబాట కార్యక్రమం మాత్రం నిర్వహించిన దాఖలాలు లేవు. ఎక్కడో అరాకొర మాత్రం నిర్వహిస్తున్నారంటే ఎవరు అనేది కాదు, కొందరు మాత్రం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే టీచర్లు సక్రమంగా డ్యూటీ చేసి పిల్లల్ని కూడా ప్రయోజనం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం బడిబాట నిర్వహిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బడిబాట కార్యక్రమం కనిపిస్తలేదు. మొత్తం ప్రైవేటు వ్యవస్థ ప్రైవేటు విద్యాశాఖ చూస్తున్నాము. ప్రైవేటు వాళ్ళకే ఒత్తాసు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున టీచర్లు కూడా బయటికి వెళ్ళి మా పాఠశాలకు రండి, మా స్కూళ్ళకి రండి, ఇంత ఫీజులు ఇస్తాము, అంత ఫీజులు ఇస్తాము, ఈ బస్సు కింద ఈ స్కూల్ కింద ఈ క్లాస్ కింద అని చెప్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ డిఓ ఎవరైతే ఉన్నారో అశోక్ బాబు మాత్రం స్పందిస్తలేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి మాత్రం ఉత్తస్పంతం చెప్పవచ్చు. అంతేకాదు అసలు మనం ముఖ్యంగా చెప్పాలంటే ప్రైవేట్ పాఠశాల పుస్తకాలు కూడా అమ్మేది లేదు. అయినా కూడా పుస్తకాలు అమ్మినా కూడా అక్కడ విద్యాశాఖ అధికారి పడుచుకునే దాఖలు, ఎందుకంటే నాకెంత నీకెంత అనే దాఖలు కనబడుతున్నాయి. ఇప్పటికైనా వైద్యశాఖ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో అదేవిధంగా విద్యాశాఖ మీద కూడా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. డిఓ అశోక్ బాబుని మాత్రం సూర్యాపేట జిల్లా నుంచి పంపిస్తే మాత్రం విద్యాశాఖ మాత్రము కొద్దిగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు మాత్రం 1 కాదు 2 కాదు వందల సంఖ్యలో పుట్టగొడుగులాగా వ్యాపించాయి. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా నిలిచాయో ఈ ప్రైవేట్ స్కూల్ కూడా అదే విధంగా నిలిచాయి. అసలు ఈ రెండింటి మీద ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించి చర్యలుకుంటే మాత్రం వైద్యం రెండు కూడా మెరుగుపడదని చెప్పవచ్చు. అంతేకాదు మనం చూస్తున్నాం ప్రతి సోమవారం కూడా కొంతమంది బాధితులు టీవీస్తూ ముచ్చటిస్తున్నారు. మనం ఒక రైతు ఉన్నారు, అసలు రైతు సమస్య ఏందో వారు మాట్లాడుతున్నాం. చెప్పండి, మీకు ఏ ఊరు, మీ సమస్య ఏంది? బోర్ వేసుకుందాం అంటే వర్షాలు స్టార్ట్ అయ్యి బోర్ బండ్లు పోవని పెన్బాడ్ మండలం సార్ మాది. సూర్యనారాయణ, పాన్గోడు సూర్యనారాయణ. నేను ఐకేపీలో పెన్బాడ్ మండలంలో పోసి మే 1వ తారీఖు పోసిన ఒడ్లు 16వ తారీఖు కాంటాలు అయినాయి. ఆ కాంటాల కోసం డబ్బుల కోసం పోతే అక్కడ ఉన్న సీఓ కానీ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. మేము పోయి అడుగుతుంటే మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, పేరంటాలు ఉన్నాయి, మాకు ఈ బిల్లులు చేయడానికి ఇప్పుడు అంత ఈజీగా కాదు. మేము వర్షాకాలం స్టార్ట్ అయ్యి రైతులు ఎంతో ఇబ్బందులు పడుతుంటే మేము దుక్కులు దున్నుకొని ఈరోజు మేము బోర్ వేసుకుందామంటే డబ్బులు లేక నానా హస్తాలు పడి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి పోతే రూపాయి కూడా వడ్డీకి ఇయ్యని పరిస్థితి. మాకు ఉన్న డబ్బుల కోసం నేను తిరుగుతుంటే వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చిన. అయినా ఇప్పుడే ఈ అర్ధగంట ముందు ఫోన్ చేసినా నాకు సంబంధం లేదు, ఎవరిని చెప్పుకుంటూ చెప్పుకోపో అని మాట్లాడుతుంది సార్. అక్కడ ఉన్న సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోవటం లేదు సార్ మమ్మల్ని గురించి, రైతుల గురించి. నేను ఒక్కనే కాదు, దరిదాపు 200-300 మంది రైతులు అదే ఆందోళన అదే గోలతోనే తిరుగుతున్నారు సార్. ఇప్పుడు డబ్బులు నాకు ఇప్పియండి అని కలెక్టర్ గారికి నేను వినతి పత్రం ఇచ్చి సమర్పణ చేస్తున్నా సార్. నేను మరీ కోరుకుంటున్నా కలెక్టర్, మా రైతుల బాధ అనేది ఎవరికీ అర్థం కావటం లేదు సార్ అనేది నా బాధ అది సార్. ఓకే, రైతు ఆదాయం చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ధాన్యం కొనుగోలు సెంటర్ మాత్రం ఈసారి అబాస్ పాలని చెప్పొచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే పౌర సరఫరాల మంత్రి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలో మాత్రం ఇప్పటివరకు కూడా కొన్ని చోట్ల ఇంకా ధాన్యం రాసులు అట్నే ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా లారీల కొరత,
ధాన్యం కొరత వల్ల 16-20 రోజులైనా కూడా ధాన్యం కాంటాలు కాలేదు. ఒకవేళ ధాన్యం కాంటాలు అయినా కూడా 20 రోజులైనా కూడా బిల్లు ఇస్తలేరని కూడా కొంతమంది రైతులు వల్ల మన దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తున్నాము, ఒక బిల్లులే కాదు ఎక్కడ కూడా కాంటాల్లో కూడా కొంత అవకతవకలు ఉన్నది. ఒక్కొక్క కింటాకు ఒక్కొక్క బస్తాకు 2 కిలోలు 3 కిలోలు కూడా పెత్తు వేయడం జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తక్షణమే స్పందిస్తున్నారు. తక్షణమే స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. మనం చూస్తున్నాము 2-3 రోజుల కింద గత సోమవారం కూడా సూర్యాపేట జిల్లా చివరి మండలము ఐకేపీ ఎవరైతే సొసైటీ ఉన్నాడో ఒక వ్యక్తిని కూడా అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కూడా మనం చూస్తున్నాము ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు బాధితులు ఉన్నారో అది చెప్పేది ఏంటంటే వర్షాకాలం వస్తుంది, నాకు బిల్లు కావాలి, బోర్ వేసుకుందామంటే డబ్బులు ఇస్తలేరు, నాకు పెళ్లిళ్ళు పేరెంటాలని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాకాలం బోర్ బండి లోడ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది. తర్వాత నేను చాలా ఇబ్బందులకు పాలవుతానని కూడా పేర్కొంటున్నా. జిల్లా కలెక్టర్ స్పందించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరుకుంటున్నాం.